భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యాప్స్ నిర్మాణం, కెరియర్ బ్రహ్మాండం అనే అంశం చూద్దాం. యాప్స్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. కొత్త కొలువులను తీసుకువస్తోంది. టెక్నాలజీతో పాటు విభిన్న విద్యా నైపుణ్యాలు ఉన్నవారికి ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తున్నాయి. ఏఐ వినియోగంతో యాప్స్ రంగంలో అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. అప్లికేషన్కు సంక్షిప్త రూపమే యాప్. మొబైల్ స్మార్ట్ఫోన్లలో ఉపయోగించుకోగల సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇది. 2008లో యాపిల్ సంస్థ దీన్ని తీసుకువచ్చింది. ప్లేస్టోర్, యాప్ స్టోర్స్ స్వల్పకాలంలోనే ఆదరణ పొందాయి. నేడు ఇండియా యాప్ డౌన్లోడ్స్లో ప్రపంచ లీడర్గా మారింది. 2023-24 మధ్య 2500 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయి. యాప్ల మీద మన దేశంలో చెల్లించే సమయం కూడా ఎక్కువే. సగటున ఒక్కో వినియోగదారుడు ప్రతిరోజు 170 నిమిషాలు గడుపుతున్నారు. ఇది ఇంకా పెరుగుతుందని అంచనా. యాప్స్ తయారీ సంస్థల్లో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యాప్స్ తయారీ ప్రాథమికంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ పనే. అయితే యాప్స్ స్పెషలైజేషన్లో టెక్నికల్ ప్రొఫెషనల్గా ఎదగాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. యాప్స్ తయారీ సంస్థల్లో వివిధ రకాల ఉద్యోగాలు, విభిన్న విద్యా నేపథ్యాలు ఉన్నవారికి ఉంటాయి. ఏ విషయానికి అనుగుణంగా యాప్స్ తయారు చేస్తున్నారు అన్న దానిపై ఆధారపడి ఉద్యోగ నైపుణ్యాలు అవసరమవుతాయి. ప్రస్తుతం ఎక్కువ యాప్స్ గేమింగ్, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయి. టెక్నికల్ పోస్టుల్లో మొబైల్ యాప్ డెవలపర్స్, క్లాస్ ప్లాట్ఫామ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్లు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, టెస్టింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ హోదాలు ముఖ్యమైనవి. మార్కెటింగ్ విస్తరణ విభాగంలో పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మేనేజర్, గ్రోత్ మేనేజర్, అసోసియేట్ గ్రోత్ మేనేజర్, సోషల్ మీడియా కంటెంట్ మేనేజర్ మొదలైన హోదాలున్నాయి. యాప్ ఆదరణ పొందాలంటే నిరంతరం ప్రొడక్ట్స్ మెరుగుదల, డేటా అనుసంధానం ముఖ్యం. ఈ విభాగంలో ప్రొడక్ట్ మేనేజర్లు, ప్రొడక్ట్ అనలిస్టులు, డేటా సైంటిస్ట్ హోదాలు ఉన్నాయి. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ విభాగంలో కేవలం వినియోగదారులకు అమ్మకాల అనంతర సేవలు అందించే యాప్స్ అసోసియేట్, అకౌంట్స్, ఫైనాన్స్ మేనేజర్ హోదాలు ఉన్నాయి. దీనికి కావలసిన నైపుణ్యాలు: ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ నిర్మాణానికి కాట్లిన్, జావా నైపుణ్యాలు నేర్చుకోవాలి. అదే ఐఓఎస్ ఆధారిత యాప్ రూపకల్పనకు ప్రాథమికంగా స్విఫ్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ 2 ప్లాట్ఫామ్లపై పనిచేయాలంటే ఫ్లటర్, రియాక్ట్ నేటివ్, జావా స్క్రిప్ట్ లేదా సి లాంగ్వేజ్ ఉపయోగించి నేర్చుకుంటే సింగిల్ కోడ్ బేస్తో వేరువేరు ప్లాట్ఫారాలపై పనిచేయగలుగుతారు. యాప్ నిర్మాణంలో సాంకేతిక అంశాలతో పాటుగా ఉపయోగించే వినియోగదారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం, తేలికగా నావిగేట్ చేయగలిగేలా రూపొందించే నైపుణ్యాలు సాధించడం అవసరం. మొబైల్ యాప్ తయారీలో డేటా సెక్యూరిటీ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. యాప్ వినియోగదారుని డేటా ఎన్క్రిప్షన్, సెక్యులర్ అథెంటికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థి పోర్ట్ఫోలియో బలంగా ఉంటుంది. గిట్ హబ్ టూల్స్ నేర్చుకోవడం ద్వారా యాప్లో క్రమేపీ చేయవలసిన మార్పులకు అవకాశం ఉంటుంది. యాప్ వినియోగదారుల అవసరాలు, స్పందనలు గ్రహిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయగల నేర్పు తప్పనిసరి. ఈరోజు మనం యాప్ రూపకల్పనలో అనేక రకాల నైపుణ్యాలు ఉండడంతో ఏ రకమైన జాబ్స్ దొరుకుతాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.